పూర్వం ధారాపురం అనే నగరానికి మహారాజు భోజరాజు. ఆయన ధర్మం తప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలించేవారు. ధైర్యంలో, గాంభీర్యంలో, దానగుణంలో ఆయనను మించినవారు లేరు. ఆయనకు నీతిమంతుడు అనే ప్రధానమంత్రి ఉండేవాడు. భోజరాజును భూలోక దేవేంద్రుడు అనుకునేవారు. ఒకరోజు భోజరాజు నీతిమంతుణ్ణి పిలిచి, మన రాజ్యంలో ఉన్న అడవులలో ఉన్న మృగాల వల్ల పక్కన ఉన్న గ్రామాల్లో పంటలకు, పశువులకు చాలా నష్టాలు కలుగుతున్నాయని మనకు ప్రజలు విన్నవించుకున్నారు. మనం వేటకి వెళ్లి ఆ మృగాలను చంపి ప్రజలు పడుతున్న బాధలను తొలగించాలని అనుకున్నాను. రోజు మంచి ముహూర్తాన రాజు వేటకు అవసరమైన వస్త్రాలు ధరించి పల్లకి ఎక్కి వేటకు బయలుదేరాడు. రాజు ఆయన పరివారం వాడి అయిన బాణాలతో, కత్తులతో వాటిని సంహరించారు. కొంతసేపటికి అరణ్యంలో ఉన్న క్రూర మృగాలన్నీ చనిపోయాయి. సూర్యుడు పడమటి దిక్కుకు పోతున్న సమయంలో రాజుగారు రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యారు. కొంతసేపటికి రాజుగారు ఆయన పరివారం కొంచెం సేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని